సార్ ఇప్పుడు పిఠాపురంలో వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఇప్పుడు ఏ హోదాలో పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నాం అని చెప్పేసి వర్మని అన్నారు అని చెప్పి ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటారు? కరెక్ట్ అంటారు అలా అనడం కూడా? యాక్చువల్గా నాగబాబుకి ఒక విధంగా అన్యాయం జరిగింది. అతనికి సీట్ ఇవ్వలేదు, అతనే వద్దరు ఉంటాడు. అతను కొంచెం విశ్లేషించి చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో, ప్లస్ ఆల్ అండ్ ఆల్ ఫర్ పవన్ కళ్యాణ్. సో అతను అనకాపల్లి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఈ ఎక్స్పెక్టెడ్ సమ్ సీట్. దానికి చాలా పెద్ద పెద్ద కాంపిటీషన్లు వచ్చినాయి. అది అప్పుడులాగా ఓడిపోతే అబ్బాస పాలు అయిపోతాం. అల్లవరం ఓడిపోయాడు ఒకసారి అక్కడ అనకాపల్లిలో. సో ఎందుకు వచ్చిన కూడా అక్కడ దుకాణం ఎత్తేసి వచ్చిన అప్పుడు కూడా ట్రోల్ చేశారు నాగబాబు గురించి. నాగబాబుకి ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి. కొంతకాలం టీటీడీకి చైర్మన్ చేస్తారని ఇంకా రకరకాలు వచ్చినాయి. ఓకేనా? సో పిఠాపురంలో ఏంటంటే చాలా ఎక్కువ ఫీల్ అయ్యాడు వరమన్నవాడు. ఎప్పుడో ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడని చెప్పేసి నువ్వు కొంచెం టూ మచ్కి వెళ్ళాడు పైకి. తర్వాత అనేది కొట్టారు అన్నారు. కొట్టారో కొట్టలేదో, ఆ కొట్టాడని చెప్పాడో, ఎవరు కొట్టారో తెలియదనో, పోలీసులు కూడా రిపోర్ట్ చేయలేదు అంటే మనం ఏదో వాగాం. దానికి కూడా ఎవడు చెప్పాడు, రక్తాలు వచ్చిన చూసామని ఇప్పుడు నన్ను పెట్టాడు. ఆడెవడో అన్నాడు కూడా చెప్పాం మనం. మీకు అర్థమైందే. సంచేత వర్మన్నవాడు ఎవడో తెలియదు నాకు, మా ఊరు పక్కైనా కూడా. ఏదో ఆ ఊర్లో కొంచెం పరపతి ఉన్నవాడు. ఓకే, తెలుగుదేశంనే నమ్ముకున్నవాడు. తెలుగుదేశం సీటు బాబు అన్న కూడా సిగ్గులేక నిలబడి గెలిచాడు ఒకసారి. అటువంటి దానికి ఇప్పుడు అనుకోకుండా కూటమిలో జనసేన రావడం వలన అక్కడ పవన్ కళ్యాణ్ నిలబడతాను అనుకున్నాడు. ఎందుకు? పోయినసారి గాజువాకలోను భీమవరంలోనూ దెబ్బతిన్నాడు కాబట్టి ఈసారి పిఠాపూర్లో లెటెస్ట్ ట్రై అవర్ లక్ చాలా స్ట్రాంగ్గా. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఓటింగ్ ఉంది, 75-80% కాపులు ఉన్నారన్నమాట అక్కడ పిఠాపూర్లో. సో అంచేత అక్కడ నిలబడదామని ఏదో ఒకళ్ళకి ఈక్వేషన్తో నిలబడ్డారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతర పెద్ద సమస్య అయిపోయింది. తెలుగుదేశం ఒకటి చెప్పాను కదా, తెలుగుదేశం కమ్మాస్ వెనక్కి లాగుతూ ఉంటారు. కాపుల్ సపోర్ట్ కావాలి, వాడేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి. ది ఎయిమ్డ్ వాళ్ళు ఎలా కోరుకున్నారు సార్? జనసేనలో 10-15 సీట్లు వచ్చినా కూడా ఇంక్లూడ్ చేయకుండా హరిబాబు ఆ ముసలాయన అడిగి ఎందుకని అతను 4-5 సీట్ల కంటే ఎక్కువ రావంటే అది నేను చెప్పాను. నేను అన్నట్టుగా అంటారు ఎవరో కానీ, నేను అనలేదు. అతనికి వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయని ఎప్పుడంటాం? ఒక 1 year బ్యాక్ అన్నాం. బికాజ్ అన్ని చోట్ల ఓడిపోయాడు కాబట్టి ఈసారి ఎన్ని వస్తాయి. జగన్ స్ట్రాటజీలు డబ్బులు వేస్తాడు కాబట్టి ఆ దృష్టితో అతని స్ట్రాటజీలు తక్కువ చేయకుండా అని అన్నాం. అది నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ స్టిల్ అడ్మిటింగ్ దట్. కాకపోతే గెలవకూడదు, గెలవాలని దేవుడిని కూడా కోరుకుంటామని మన వీడియోలో చెప్పాం. ఈసారి డెఫినెట్గా గెలవాలి. ఎంత మెజారిటీతో గెలుస్తాడో తెలియదు నాకు ఈ కూటమి. వాళ్ళు ఒకవేళ కూటమి ఓడిపోయినా కూడా అతనికి ఎందుకు గెలవాలంటే అసెంబ్లీలో క్వశ్చన్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, ఒక ఫైర్ బ్రాండ్ కావాలి. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గెలవాలి. అండ్ ఆల్సో కాపులు పరువు కూడా నిలబెట్టాలి. ఈ 2 ఎజెండాలతో గెలవాలని నేను కోరుకున్న వ్యక్తులు నేను, యూట్యూబర్స్లో యాక్చువల్లీ. సో అటువంటిది అక్కడ వర్మ కొంచెం ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు యాక్చువల్గాను. ఏదో విధంగా ఏమన్నా పోస్ట్ కానీ ఏమన్నా వస్తే అతనికి ఇస్తే బెటర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఆల్రెడీ ఎమ్మెల్యే కూర్చుని ఒక ఇల్లు కడతాను, అక్కడ నుంచి మీ శ్రేయస్ చూస్తాను, చాలా ఉన్నాయి ఎజెండాలు. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు చాలా ఎక్కువ బిహేవ్ చేశాడు. నాకు అతను ఫ్రెండ్ లాంటాడు, శిష్యులు లాంటాడే. ఇతను ఎంతో అంతే నాకు. ఓకే, మా ఊరే కాబట్టి అతను చిన్నప్పుడు కూడా అతనికి వస్తూ ఉండేవాడు మెడ్రాస్లో. అతను చాలా ఎక్కువ ప్రవర్తించాడు జగన్ అండ చూసుకుని, చాలా ఎక్కువగా ప్రయత్నం. ఇప్పుడు అతనికి ఉంటుంది, అతనికేంటి జగన్కే గతిలేదు, పారిపోయాడు బెంగళూరు, యలంకలో వెళ్ళిపోయాడు కదా. సో ఆ విధంగా చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉంటుంది అక్కడ. సో ఈ ఎన్నిటి గురించి అక్కడ ఇల్లు కడుతున్నాడు. అది అంత త్వరగా ఊరుకోడు పవన్ కళ్యాణ్. అతపాతాలను నొక్కేస్తాను చెప్పి ఇతనికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఇతని స్టేటస్ పవన్ కళ్యాణ్ అనే అంత స్టేటస్ కాదు, డబ్బు పరంగా కాదు, ఇమేజ్ పరంగా. ఇమేజ్ ఇక్కడ మెయిన్, పాలిటిక్స్లో ఇమేజ్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల గెలిచాడు అక్కడ పిఠాపురంలో. నువ్వు కూడా నాకు అపోజిషన్ అవ్వద్దు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు. ఓకే అన్నాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ కాలర్ ఎత్తకూడదు, నా వల్లే నువ్వు గెలిచావు కాబట్టి అని ఎత్తకూడదు. నువ్వు మర్యాదగా ఉంటే నీకు ఏమైనా పోస్ట్ ఏమైనా కావాలంటే ఇతని ద్వారానో చంద్రబాబు నాయుడు కూడా మీకు కావాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ కొంచెం హాస్యాస్పదంగా ఎందుకు అనిపించిందంటే ఇతనికి ఆల్రెడీ సీట్ ఇవ్వలేదు కాబట్టి నాగబాబుకి, ఇతను అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క శ్రేయస్ కోరుతున్నట్టుగా మీటింగ్ అయితే పెట్టాడు. ఇతను ఎవడు రావడానికి, ఎమ్మెల్యే ఆయన కదా,
ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈ గ్రామీణాభివృద్ధి అని చాలా ఇచ్చారు అతనికి, చాలా పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేది లేదు అసలు పాత్ర, సో అది ఐవాష్ అది. అంటే మిగతా ఏదో గ్రామీణాభివృద్ధికి రకరకాలుగా ఇచ్చి సినిమాటోగ్రఫీ కూడా ఇంకోళ్ళు కదా ఇప్పించి అంతా జనసేనకి ఇచ్చినట్టుగా ఇచ్చారు, ఇన్ని చేయొచ్చని. ఓకే, ఈ టైంలో మన నాగబాబు అక్కడికి వెళ్ళి ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి మా తమ్ముడి తరపున నేను అన్నీ చేస్తూ ఉంటాను మీకు అన్నట్టుగా. అది ఏదో పాత్ర ఇవ్వాలి కదా, పర్లేదు ఏదో పాత్ర ఇస్తారు, అక్కడ ఒక పోస్ట్ ఇస్తారు అనుకుంటున్నాను. మరి అది జనాలకు ఆల్రెడీ మరి సోషల్ మీడియా 1000 కళ్ళతో చూస్తుంది కదా, అది ఒక యాంగిల్లో కనపడుతుంది. ఎలాగంటే మన నువ్వెవడు రావడానికి, నువ్వెవడు చెప్పడానికి, ఇక ఆ పాత్రలో మేము ఉన్నాం కదా వర్మ, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, స్ట్రాంగ్గా ఉన్న ఆ ఊరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రావాలి, లేకపోతే మాకు పవన్ కళ్యాణ్ రావాలి అనేది పట్టుకొస్తారు. ఇప్పుడు పట్టుకొచ్చేవాళ్ళు ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. మిస్టర్ పవన్ కళ్యాణ్ అందరితో సఖ్యతగా ఉంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ సీఎం యూ కెన్ బికమ్ ఏ సీఎం. ఇంకా అంత ఓటింగ్ ఉంది నీకు కాపుల్లో. ఆల్రెడీ స్టార్టెడ్ ఆఫీసర్లను క్వశ్చన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నాడు, అర్థమైందా? అది వేరే క్వశ్చన్లో మాట్లాడుకుందాం. సో ఇటువంటి కార్యదీక్షతో నువ్వు కానీ చేస్తే యూ విల్ బికమ్ నెక్స్ట్ సీఎం. అది చాలా పెద్ద పోర్ట్ఫోలియో యూనియన్లో కూడా వెళ్ళొచ్చు, సెంట్రల్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. అంచేత తాత్కాలికమైన చిన్న చిన్న వాటి కోసం ఎటువంటి తప్పులు చేయకూడదు. అన్లైక్ బిఫోర్ మన పూర్వీకులు చేసినవే మనకి ఉదాహరణలు. ఇప్పుడు నాగబాబుని అలా పంపించడం నిజమా కాదు, న్యాయమా కాదా అనేది నీ విచక్షణగా ఎందుకు వదిలేస్తున్నామంటే, ఏ పాత్రలో వెళ్తున్నాడో ముందు చెప్పేసి వెళ్తే బెటర్. నాట్ ఓన్లీ పిఠాపురం, మీ 23 మందో 21 మంది ఉన్నారు కదా, వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళాలి అతను. అటువంటి పాత్ర ఇవ్వండి అఫీషియల్గాను, మీకు అర్థమవుతున్నప్పుడు. అలాగే ఇచ్చినప్పుడు ఇంక వీళ్ళు నోరేస్తారు. ఓన్లీ కేవలం పిఠాపురంలో కూర్చుని నేను చిన్న చిన్న సమస్యలు చేస్తాను అన్నప్పుడు వాళ్ళకి బాగోదు. బికాజ్ అక్కడికి ఎవరో ఏదో ఏరియా నుంచి వచ్చినాడు, ఏ ఏరియా కూడా తెలియకుండా వచ్చినాడు పవన్ కళ్యాణ్. మరి వాళ్ళందరూ సొంతం చేసుకుని నిన్ను అజేషమైన 70,000 మెజారిటీతో గెలిపించారు కదా. అంచేత ఇప్పుడు ఇతను వెళ్ళటం కరెక్ట్ కాదని అనగానే వెళ్ళటానికి అథెంటిక్గా ఒక అథెంటిసిటీ, ఒక పాత్ర ఇస్తే నాట్ ఓన్లీ పిఠాపురం ఫర్ ఆల్ దిస్ 21 ఎస్పెషల్లీ ఈ 175లో అందరికీ వెళ్ళేటట్టుగా ఒక స్టేట్ వైజ్ పెద్ద పోస్ట్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు ఐఏఎస్ కృష్ణతేజ కేరళలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఈయన కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి వస్తున్నాయి వార్తలు. అసలు ఎందుకు సార్ ఆయన మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది పవన్ కళ్యాణ్కి? ఒకటి, పవన్ కళ్యాణ్ చేసే పనుల్లో ఇది ఫస్ట్ బెస్ట్ మూవ్. అది తెలుసుకున్నాడు ఐఏఎస్ క్యాడర్లో ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తారు, మన తెలుగు మాట్లాడే క్యాడర్ ఏ స్టేట్లో ఉన్నారని చెప్పేసి. ఇది అందరు చీఫ్ మినిస్టర్లు చేస్తారు, ఒకళ్ళని ఇద్దరిని తెచ్చుకుంటారు సెంట్రల్ని అడిగి. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి, భానుప్రకాష్ భాను, అతను కూడా నాకు డిస్ట్రిక్ట్లో తెలిసిన అతనే తెచ్చుకున్నాడు అస్సాం క్యాడర్ నుంచి, భాను అంటారు అనమాట. సో అతను ఇక్కడ అయిపోయినవన్నీ ఈయన మళ్ళీ చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు బ్యాక్. ఈయన ఉన్నంతకాలం ఒక 5-6 years ఉన్నాడు. 5 years తర్వాత మళ్ళీ 1 year బతికాడు కదా, దాని వరకు దాని తర్వాత వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ ఓన్ స్టేట్కి. వేరే లాంగ్వేజ్ వాళ్ళు వేరే స్టేట్కి వేస్తారు ఐఏఎస్ ట్రైనింగ్లో. అప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నువ్వు ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి, నేర్చుకోవాలి. దే విల్ గివ్ సమ్ టైమ్ అనమాట. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మ్యాండేటరీ అనమాట ఫర్ ఐఏఎస్ ఆఫీసర్స్, నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకుని కేరళ మలయాళం నేర్చుకుని నన్ను ఒక యంగ్ మైలవరపు కృష్ణతేజ అని ఒక అబ్బాయిని అల్లపిలో వేశారు ఆ ఏరియాకి. అక్కడ చాలామంది ప్రజలకి జరుగుతున్న అన్యాయాలను అరికట్టి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. యాక్చువల్గా చాలా మంచి పేరు తెచ్చుకోవడం, వెళ్ళిన వెంటనే ఈ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్ అనమాట. చాలా యాక్షన్ ఓరియంటెడ్ ఐఏఎస్ ఆఫీసర్. అలా ఎవరెవరు జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోద్ది మనకి, మీడియాలో తెలిసిపోద్ది. యాక్చువల్గాను అతని కింద పెట్టుకోవాలని అనిపించడం అనేది ఒకటి, తెలుగు భాష మాట్లాడతాడు, తెలుగు క్యాడర్ కాకపోయినా కూడా తెలుగు ఎక్కడి నుంచి వెళ్ళినోడే అని చెప్తే బాగా అర్థం అవుద్ది. అతని ద్వారా చాలా చేయొచ్చు అని అనుకోవటమే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్. దానికి కావాలని ఎప్పుడైతే మోడీ గారిని కూడా అడిగినట్టున్నాడు, అప్లై చేసినట్టున్నాడు, సెంట్రల్గా అప్లై చేసి అక్కడ అప్రూవ్ అవ్వాలి.
అప్రూవ్ అయిన తర్వాత దే విల్ సెండ్ హిమ్ అనమాట. సో అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు వద్దంటాడు, ఇతను ఏదన్నా కూడా వద్దని ఎందుకంటే అంటే బ్యాడ్ వచ్చేస్తుంది అతనికి. చంద్రబాబు నాయుడు కాకపోయినా కూడా అతనికి ఉన్న అనుభవంతో ఒక మంచి చేస్తానంటే ఎందుకు వద్దంటాడు. అంచేత చీఫ్ మినిస్టర్ కూడా గ్రీన్ సిగ్నల్, అండ్ వాళ్ళిద్దరూ కలిసి సెంటర్కి కూడా అడిగారు, వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళు అప్పుడే వెళ్ళిపోవద్దు అంటారు అనమాట. అలాగే మన ఆఫీసర్లు కూడా కొంతమంది ఉన్నారు కదా, మన దగ్గర కూడా వేరే భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి ఆ అమ్మాయి ఎవరు, అగ్రవాల్, స్మితా అగ్రవాల్ అని, అమరాపూర్ అని, వీళ్ళందరూ కూడా వేరే స్టేట్ల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యి బాగా చేస్తున్నారు అనే కదా మంచి పేరు తెచ్చుకున్నారు కొంతమంది. ఇంకా చాలామంది ఉన్నారు, మనకు తెలియ కొన్ని పేర్లు, చాలా మంచి మంచి ఆఫీసర్లు ఉంటారు యాక్చువల్గా. వాళ్ళు చీఫ్ మినిస్టర్ కూడా చెప్పింది వినరు, ఒకసారి వినకుండా సంతకమైనా బెటరు, లేకపోతే సెలవు మీద వెళ్ళిపోతారు. దే డోంట్ డూ మిస్టేక్స్. వాళ్ళు కొంచెంగా మాట్లాడుకుంటలేదు. సో ఇతను యంగ్ అండ్ ఎనర్జెటిక్ యంగ్ మైలవరపు కృష్ణతేజ. సో అతను కావాలని కోరుకోవడంలో అతను చేసిన బెస్ట్ మూవ్ అది. అతని ద్వారా చాలా చేయించుకోవచ్చు, ఎందుకంటే ఇతను చాలా తెలియదు, చెప్పాను కదా, చాలామంది మినిస్టర్లకు చాలా తెలియదు. నాట్ ఓన్లీ చదువుకున్న వాళ్ళు మినిస్టర్లు అయినా కూడా అన్నీ ఏమేమి చేస్తారో మినిస్టర్లు తెలియదు. ఇప్పుడు చాలా రిచ్గా నేను ఎక్కువ సంపాదించాను, ఇంటర్మీడియట్ నుంచి కష్టపడ్డాను అని ఒక అతను వచ్చాడు కదా, గుంటూరు నుంచి, ఒక పెద్దమ్మనేనో అతనికి కూడా అతను యూనియన్ మినిస్టర్ ఇచ్చారు, సహాయ మంత్రి. అతనికి కూడా వెళ్ళిన వెంటనే ఏం చేయాలో తెలీదు. ద ఆఫీసర్ హ్యాస్ టు సపోర్ట్. పెమ్మసాని అర్థమైందా, అక్కడ చదువుతో సంబంధం లేదు. ఇతను అనుకున్నట్టుగానే మనకు నేర్చుకునే తత్వం. ఒక ఆఫీసర్ కూడా మంచోడు అయి ఉండాలి. మినిస్టర్ మంచోడైనా వాడు ఫ్రాడ్ అనుకో, వాడు తినేడు మొదలు పెడతారు, నీకు అక్కర్లేకపోతే నేను తింటానని. ఈ మధ్యన విన్నాం, ఒక లేడీ ఇన్ని వేల కోట్లు వేసేసిందో ఢిల్లీలో. అర్థమైందా, సిగ్గు లేదు దానికి. అలాంటివి చాలామంది ఉంటారు. సిగ్గు లేని ఐఏఎస్ ఆఫీసర్లు ఒక 70% ఉంటారు. ఏ అండగా కొడుకు తందాన్ అనేవాళ్ళు దొంగనా కొడుకులు ఉంటారు లేడీస్లో కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు. సో వీటిలో మనం జాగ్రత్తగా ముందు మనం మంచోళ్ళు అయితే ఆడు మంచోడు అవుతాడు. మనమే తినేసి బేరబెట్టి మరి నీతో పాటు తింటాడు కదా. మినిస్టర్లు పాడు చేయడం వల్ల వాళ్ళు పాడవుతారు, వాళ్ళ వల్ల మినిస్టర్లు పాడయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అక్కడ మట్టుకు పనిచేసే వ్యక్తి కావాలి, ఒక ఎంటర్ప్రైజింగ్గా ఉండే వ్యక్తి కావాలనుకుని ఆ మైలవరపు కృష్ణతేజ అని అతను తెచ్చుకోవాలని అనిపించడమే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ బెస్ట్ మూవ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ వెల్ అనమాట. ఐ వాంటెడ్ దెమ్ టు డూ ఇట్ లైక్. ఇలాగే అన్ని మినిస్టర్లు కూడా బయటని తెచ్చుకోమని కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే మార్చుకోవాలి. నేను మిగతా మినిస్ట్రీలాగా తినేసి టైపు కాదు, ఆయా కూడా అండు. తెలుగుదేశంలో కూడా ఇదే తంతు. ఇప్పుడు జగన్ మీద చాలా హేట్రెడ్ ఉంది కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఈ గవర్నమెంట్లో కూడా అందరూ కుటవాయి స్వహా వాళ్ళే ఉంటారు. అదైనప్పుడు ఇతనికి కొత్త కాబట్టి కొత్త పిచ్చోడికి పొద్దారు అన్నట్టుగాను మన పవన్ కళ్యాణ్ కొత్తవాడు కాబట్టి, ప్లస్ అతను కొంచెం చేయాలని ఉంది మనసులో ఉంది కాబట్టి ఇతన్ని కోరుకున్నాడు. ఆ కోరిక అనేది చాలా జెన్యూన్గా అనిపించింది నాకు. ఓకే.